హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ గుంటనక్క అడవి పిల్లి. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే గుంటనక్క అడవి పిల్లి. అడవి పిల్లి అంటేనే మీకు అర్థమై ఉండొచ్చు, అవి ఎక్కడున్నాయి? అడవిలో ఉన్నాయి. సరే, ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో చాలా రకరకాల జంతువులు ఉన్నాయంట. అనుకోకుండా ఒకరోజు ఈ అడవి పిల్లికి గుంటనక్క తారసపడిందంట. దారిలో ఎక్కడికో వెళ్తూ ఉంటే, అంటే ఎదురుపడింది అని. ఆ గుంటనక్క కావాలని చెప్పి కామ్గా వెళ్ళిపోతున్న పిల్లిని పిలిచి మరీ మాట్లాడడం మొదలు పెట్టిందంట. ఏమనంటే, మంచి చెడు అడగటం లేదు, అంటే నువ్వెలా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇలాంటివన్నీ అడగడం మానేసి, నీకు ఈ ప్రపంచంలో చాలా అసహ్యమైన వస్తువు ఏదన్నా ఉందా అని అడిగిందంట. ఆ ఫస్ట్ ఆ క్వశ్చన్ వినంగానే అడవి పిల్లికి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఎవరైనా మనిషి కనిపించగానే ఎలా ఉన్నారండి, ఎప్పుడొచ్చారు, ఏమైనా తాగుతారా, తింటారా, ఇట్లాంటి క్వశ్చన్స్ కదా వేయాలి. అలాంటివి ఏమీ కాకుండా అసహ్యమైన దాని గురించి మాట్లాడుతుంది ఏంటా అని సరే చెప్పడం మొదలుపెట్టిందంట పిల్లి. ఏమనంటే, నాకు పుట్టుకతోనే బద్ధశత్రువు అయినటువంటి జంతువు ఒకటి ఉంది, అది కుక్క. అందులోనూ అడవి కుక్కలంటే నాకు చాలా చిరాకు. ఎందుకంటే అవి వాసన ఇట్టే పసిగట్టేస్తాయి. ఎక్కడ దాక్కున్నా వేటాడి మరీ మా జాతిని చంపి తింటూ ఉంటాయి. కాబట్టి పుట్టుకతోనే మేము బద్ధశత్రువులం. దేవుడు మమ్మల్ని అలా సృష్టించాడు. కాబట్టి నాకు బాగా అసహ్యమైన జీవులు ఇంకా అవే అని చెప్పింది. ఇంతలో నక్క కల్పించుకుని, నాకు నీకు అసహ్యమేనేమో, నాకు అందులో పరమ అసహ్యం అని చెప్పడం మొదలుపెట్టిందంట. అంటే నేను చెడ్డోడివి అంటే వెరీ 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 బ్యాడ్ పర్సన్ అని చెప్తారు చూడు, ఆ టైప్లో చెప్పడం. సరే అయిపోయింది కదా, నువ్వు ఎందుకు అంత అసహించుకుంటున్నావు అని అడిగిందంట. అడిగితే చెప్పింది, పుట్టుకతోనే బద్ధశత్రువులు కదా, మా జాతిని అంతా చంపేస్తూ ఉంటాయి. మా అమ్మ చెప్పింది, మా నాన్న, ముత్తాతలు అందరూ చెబుతూనే వచ్చారు, కుక్కలతో జాగ్రత్తగా ఉండు, వాటి చుట్టుపక్కలకు కూడా వెళ్ళొద్దు అని. సో అందుకనే నాకు అవంటే కొద్దిగా అసహ్యం, బెరుకు అని చెప్పిందంట. సరే, నక్కని అడగడం మొదలుపెట్టిందంట. నీకెందుకు అసహ్యం అంటే, అవి చూడ్డానికి కొద్దిగా ముక్కు, కళ్ళు, మూతి అన్నీ మాలానే అనిపిస్తాయి, కానీ అవి వేటాడే కసి ఉంటుంది కదా. మేమేదైనా సింహం వేటాడినా, పులి వేటాడినా కాసంత ఎక్కడన్నా మాంసం మిగిలిపోతే ఏరుకుని తినే జాతి మాది, స్కావెంజర్స్. కానీ అవి పరిగెట్టించి కరిసేస్తాయి చూసావా, నాకు అసలు ఆ పద్ధతే నచ్చదు అని చెప్పి గుంటనక్క చెప్పిందంట. ఇలా ఈ రెండు మాట్లాడుకుంటూ ఉండగా గుంటనక్క అందంట, నీకు ఏదైనా అడవి కుక్కల గుంపు కనుక నిన్ను తరుముకుంటూ వస్తే కాపాడుకోవడానికి నీకు ఎగ్గరేమైనా ఐడియాలు ఉన్నాయా అని అడిగిందంట. ఉపాయం తెలుసా అని. అప్పుడు పిల్లి, నాకు ఏ ఐడియాలు తెలీదు, నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఆ ఒక్కటి ఆ నిమిషానికి ఉపయోగిస్తాను, నన్ను నేను కాపాడుకోవడం కోసం అని చెప్పిందంట. అప్పుడు గుంటనక్క పక్కపక్క నవ్వడం మొదలుపెట్టిందంట. హో షిట్, అంతేనా, ఒక్కటేనా, అదే నాకైతే అసలు ఎన్ని ఐడియాలు తెలుసో అని అడగకపోయినా చెప్పడం మొదలుపెట్టిందంట. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అన్నమాట. నేనే మొదలుపెట్టి ఏమని చెబుతుందంటే, నీ దగ్గర ఒక్క ఐడియానేనా, అసలు నా పేరు ఎప్పుడన్నా విన్నావా, గుంటనక్క ఐడియాలకి చాలా ఫేమస్. సో నా దగ్గర బస్తాలు ఐడియాలు ఉన్నాయి అని చెప్తుందంట. ఏంటి, బస్తాలు ఐడియాలు ఉన్నాయని చెప్పిందంట. చెబితే సరే అవేంటో నాకు చెప్పవా, నేను నేర్చుకుంటాను అందంట పిల్లి. అబ్బా, అంత ఈజీగా చెప్పేస్తామా ఏంటి అందంట. ప్లీజ్ నాకు కూడా చెప్పవా అని చాలాసేపు పిల్లి బతిమిలాడిందంట. బతిమిలాడితే గుంటనక్క చెప్పడం మొదలుపెట్టిందంట. ఏముంది, ఇప్పుడు గనక నాకు అడవి కుక్క కనిపిస్తే నేను గబగబా పరిగెట్టి పారిపోతాను. ఇంకేసి పరిగెట్టడం తెలియలేదనుకో, బాగా పొదలు తిక్కుగా ఉంటాయి కదా, బుషిగా, అంటే దట్టమైన పొదలు ఉంటాయి కదా కనిపించకుండా, దాని వెనకాల వెళ్ళి దాక్కుంటా. అప్పుడు అది ఎటు వెళ్ళిపోయిందో తెలియక కంగారు పడిపోయి అటు ఇటు వెళ్ళిపోతుంది అని చెప్పిందంట. ఇంకొక ఐడియా ఏంటి అంటే, ఎక్కడైనా ముళ్ళ మొక్కలు ఉన్నాయనుకో, ఆ ముళ్ళ మొక్కల వెనకాలకి వెళ్ళి నేను దాక్కుంటా, అవి ముళ్ళు ఉన్నాయని అటువైపు ఎటు రావాలో తెలియక దారి భయపడి వెళ్ళిపోతాయి. ఇదే కాకుండా సింహం గుహలోకి వెళ్ళి దాక్కుంటా,
కొండపైకి ఎక్కి దాక్కుంటా ఇలా రకరకాల ఐడియాలు చెప్పుకుంటా వచ్చిందంట. ఆ చిన్న లాజిక్ ఇది మర్చిపోతుంది. గొప్పలు చెప్పుకోవడమే పనిగా పెట్టుకుంది ఇక్కడ గుంటనక్క. వాసన పసిగట్టింది. సరే పిల్లి వింటుంది. ఆ డైలాగ్ ఏమే ఇలా నీలాగా వాసన పసి కడతాయి కదా అని అడగల. అంతసేపు ఒక అరగంట సేపు చెప్పిందంట దాని గొప్పలు. ½ an hour అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక క్వశ్చన్ అడగాలి కాబట్టి పిల్లిని అడిగిందంట. సరే నీ దగ్గర ఉన్న ఒక్క ఉపాయం ఏంటో నాకు చెబుతావా అని అడిగిందంట. అడిగితే అప్పుడు పిల్లి అందంట, నాకు తెలిసిందే ఒకటి, ఆ ఒకటి మీకు చెప్తాను అని చెప్పి, చెప్పడం కన్నా సమయం వచ్చినప్పుడైతే బాగా అర్థమవుతుంది, ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది అని చెప్పిందంట. ఎందుకీ ఆ సమయం ఏంటి అంటే, అటువైపు వెనకగా చూస్తే ఒక పెద్ద అడవి కుక్కల గుంపు పరుగునొస్తున్నాయంట. అవి నాలికలు బయటికి చాపుకుని అలా పరుగునొస్తుంటే చాలా భయం వేసిందంట నక్కకి. ఏం చెయ్యాలో అర్థం కాలేదంట. ఇంతలో పిల్లి ఆ సమయం రానే వచ్చింది దేవుడి దయ వల్ల. ఇదిగో నాకు తెలిసిన ఉపాయం వల్ల ఏమీ లేదు, గబగబా చెట్టు పైకి ఎక్కేసి చిటారు కొమ్మన కూర్చోవడమే. అందకుండా కుక్కలు పైకి ఎక్కలేవు, నేను కిందకు దిగిరాను, నేను వాటికి దొరకను, అలా నా ప్రాణాలు నేను కాపాడుకుంటా అని గబగబా ఆ చెట్టు కింద నుంచి పైకి ట్రంక్ అంటే బెరడు మీదకి ఎక్కి చిటారు కొమ్మకి ఎక్కేసిన తర్వాత ఏం చేసిందంటే, గుంటనక్కకి పొదలేమీ కనిపించట్లా, ముళ్ళ మొక్కలు కనిపించట్లా, కొండలు కనిపించట్లా, సింహం గుహ కనిపించట్లేదు. ఏ ఐడియా వెయ్యాలా అని ఆలోచించే లోపే కుక్కల చేతికి చిక్కేసింది. మొత్తం ఏ పాటు కాపాటు పీకేసినాయి అంట. గుంటనక్కని కొరికి వదిలిపెట్టేసినాయి అంట. అమ్మా, పిల్లికి తెలిసింది ఒకే ఒక్క పని. ఆ ఒక్క ఐడియా పట్టుకుని దాని ప్రాణాలు అది సేవ్ చేసుకుంది. నాకు 100 ఐడియాలు తెలిసిన ఆ 100 నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ నిమిషానికి ఉపయోగపడలేదు. చీచి, ఏం జీవితం రా భగవంతుడా, ఇలా ఎలా ఉన్నా నేను అనుకుని అప్పుడు గొప్పలు చెప్పుకోవడం మానేయడం మొదలుపెట్టిందట. ఆ కుక్కలు కొరికేసినాయి కదా, ఇంకా అక్కడితో ఆ నక్క చచ్చిపోయింది. ఇదంతా పైన ఉన్నటువంటి పిల్లి చూస్తూ ఉందంట. ఇప్పుడు మీకేమర్థమైంది? మనకి అవసరమైన విద్య అంటే జీవితంలో పనికి రావడానికి, పని చేయడానికి, పైకి రావడానికి, అర్థమవుతుందా, సంపాదించుకోవడానికి కరెక్ట్గా ఒకటి వచ్చినా సరిపోతుంది. ఏ పని ఫుల్గా నేర్చుకోకుండా కొంచెం నేర్చుకున్నావు అనుకో, ఆఖరికి నీకు అవసరమైన సమయంలో ఏ విద్య కూడా ఉపయోగపడదు. అర్థమైందా ఈ కథ మీకు? నచ్చిందా? ఏంటది? అడవి పిల్లి నక్క. గుంటనక్కకు పాపం అన్ని ఐడియాలు ఉండేసరికి కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఏం చేయాలో తెలియక. ఏది వర్కౌట్ అవ్వాలా, ఆఖరికి ఏమైంది, ఫెయిల్ అయింది. సో అందుకే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఏ కోర్స్ తీసుకో, అది కంప్లీట్గా నేర్చుకోవాలి. నేర్చుకుని మర్చిపోకూడదు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అర్థమైందా మోరల్? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్, గుడ్ నైట్. Thank you for watching. Please subscribe.